మనం రోజూ రాసే పెన్నుని కనుగొన్నది ఈ దేశంలోనే. ఈ దేశానికి ఏకంగా 13 నోబెల్ బహుమతులు వచ్చాయి. యూరప్ ఖండంలో మూడో అత్యంత ఎత్తైన బిల్డింగ్ ఉంది ఈ దేశంలోనే. ఈ దేశాన్ని రాజులు పాలించారు. ఇది ఎంత అందమైన దేశమంటే ఇక్కడ ఎక్కువగా జనాలుండరు. ఈ అందమైన దేశాన్ని చూడ్డానికి టూరిస్టులు లక్షలాదిగా వస్తూ ఉంటారు. ఈ దేశంలో పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఉంటారు. ఇక్కడ ఎక్కువగా పురుషులుండరు. అంతేకాక ఉన్న కొద్ది పురుషులు కెరీర్ మీద ఎక్కువగా ఫోకస్ పెడుతుంటారు. అందుకే ఇక్కడ ఎక్కువగా జనాభా అనేది పెరగదు. ఈ దేశానికి గొప్ప చరిత్ర ఉంది. అంతేకాక ఇక్కడి రోడ్లు చాలా శుభ్రంగా ఉంటాయి. ఈ దేశానికి సగటున 1,70,000 మంది టూరిస్టులు ఈ దేశానికి వస్తుంటారు. ఇక్కడ ఒక వింత సంప్రదాయం ఉంది. అదేంటంటే ఇక్కడ మగవారు మరియు ఆడవారు కలిసి స్నానం చేస్తారు. ఎప్పటినుంచో ఈ సాంప్రదాయం అనేది కొనసాగుతూ వస్తోంది. ఈ దేశంలో చాలా అందమైన చర్చిలు, కోటలు చాలా చూడముచ్చటగా ఉంటాయి. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంటున్నది హంగరీ దేశం గురించి. మీరు మొట్టమొదటగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందుకే మీరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేస్తే వీడియో చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ దేశం పేరు హంగరీ. యూరప్ ఖండంలో ఉంటుంది. గత కొన్నేళ్లుగా ఈ దేశంలో ఒక సమస్య అనేది ఉంది. అదేంటంటే ఇక్కడ జనాభా పెరుగుదల లేదు. అందుకే ఈ దేశానికి బయట దేశాల నుంచి వచ్చి పనిచేసే మరియు పర్యటించే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇక్కడ జనాభా తక్కువ, పనిచేసేవారు తక్కువ, సంపాదించేది కూడా చాలా తక్కువే. అందుకే ఇక్కడ నివసించే చాలా మందికి సొంతిల్లు కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ ఉండేవారు చాలా మంది కేవలం పని చేసుకోవడానికి మాత్రమే వచ్చినవారు కాబట్టి. అందుకే 10 ఏళ్ల క్రితం ఇక్కడి ప్రభుత్వం ఏ కుటుంబం అయితే ఎక్కువ పిల్లల్ని కంటారో వారికి ఎక్కువ డబ్బులు మరియు సౌకర్యాల్ని కల్పిస్తామని ప్రకటించింది. జనాభా పెరుగుతుందనే ఆలోచనతో ఈ ప్రకటన చేశారు. అంతేకాక ఇక్కడున్నవారు మొదటగా బాబుకి జన్మనిస్తే 30 లక్షల రూపాయల లోన్ని హంగరీ ప్రభుత్వం ఇస్తుంది. ఎందుకంటే ఆ బాబుని మంచిగా పెంచడానికి ఈ డబ్బు ఉపయోగపడుతుందనేది ప్రభుత్వ ఉద్దేశ్యం. అంతేకాక ఏదైనా ఒక జంట రెండో బిడ్డకు జన్మనిస్తే 20 లక్షల రూపాయల లోన్ని ఇక్కడి ప్రభుత్వం ఇస్తుంది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మొదటి బిడ్డకు జన్మనిచ్చినప్పుడు ఇచ్చిన 30 లక్షల రూపాయల్ని ప్రభుత్వం మాఫీ చేస్తుంది. అంటే మళ్లీ కట్టనవసరం లేదు. ఒకవేళ మూడో బిడ్డకు కనుక జన్మనిస్తే 25 లక్షల రూపాయల్ని లోనుగా ఇస్తారు. ఈ డబ్బుతో అక్కడ ఒక ఇల్లు కొనుక్కోవచ్చు. ఒకవేళ 4గో బిడ్డకు గనక జన్మనిస్తే భార్యాభర్తలు జీవితాంతం సంపాదించిన డబ్బుకి ట్యాక్స్ కట్టనవసరం లేదు. ఇంత మంచి సౌకర్యాలు కల్పిస్తున్నా ఈ దేశంలో అనుకున్నంతగా జనాభా పెరగడం లేదు. ఎందుకంటే ఇక్కడి వాళ్ళు బలంగా అనుకునేదేంటంటే పిల్లల్ని ఎక్కువగా కంటే పని చేసుకోలేం మరియు కెరీర్ ఆగిపోతుంది అని ఇక్కడి వారు భయపడతారు. కేవలం డబ్బుతోనే పిల్లలు పెరగరు కదా, వాళ్ల కోసం తప్పనిసరిగా సమయాన్ని కేటాయించాలి. అంత సమయాన్ని పిల్లల కోసం కేటాయించటం ఇక్కడి వారికి ఇష్టం ఉండదు. ఇటువంటి ఆప్షన్స్ కనుక భారత్లో ఇచ్చినట్టయితే పిల్లల మీద పిల్లల్ని కనడానికి భారతీయులు రెడీగా ఉంటారు. ముఖ్యంగా ఎక్కువగా అట్రాక్ట్ అయ్యేది ట్యాక్స్ విషయంలోనే. కానీ మన దేశంలో జనాభా పెరుగుదలని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ హంగరీ దేశం కేవలం 93,000 కిలోమీటర్ల వైశాల్యంతోనే ఉంది. ఈ దేశ జనాభా కేవలం 96 లక్షలు మాత్రమే. ఇందులో పురుషులు కేవలం 46 లక్షలు మాత్రమే. మిగతా 50 లక్షల జనాభా మొత్తం మహిళలే. అంటే పురుషుల కన్నా 4 లక్షల మంది మహిళలు ఎక్కువ. మనం ఇప్పుడు చూస్తున్నది బుడాపెస్ట్. ఇది హంగరీ రాజధాని. ఈ సిటీ చాలా అందంగా ఉంటుంది. ఇది అత్యంత పురాతనమైన సిటీ అని చెప్పొచ్చు. ఈ సిటీలో మంచి ఆర్కిటెక్చర్ కలిగిన బిల్డింగులు, చాలా చరిత్ర కలిగిన విశేషాలు ఉంటాయి. ఈ సిటీలో ఉన్న పార్లమెంట్ భవనం యూరప్ ఖండంలోకెల్లా అత్యంత పెద్ద భవనం. ఇప్పుడు మీరు చూస్తున్న దీని పేరు బుడాకేస్తర్. ఇది యునెస్కో ద్వారా గుర్తింపు పొందిన వరల్డ్ హెరిటేజ్ భవనం. దీన్ని రాజభవనం హిల్ టాప్లో కట్టారు. దీని పైకెక్కి కిందకు చూస్తే హంగరీ సిటీ మొత్తం కనిపిస్తుంది. అయితే ఈ భవనంలో ఈ దేశాన్ని పాలించిన రకరకాల రాజులుండేవారు. ఎవరికి వాళ్లకు నచ్చిన రీతిలో దీన్ని చాలా అందంగా కట్టారు. 1987 సంవత్సరంలో యునెస్కో ఈ భవనాన్ని వరల్డ్ హెరిటేజ్ భవనంగా గుర్తించింది. ఈ భవనంలో ఆర్ట్ మరియు ఫోటో గ్యాలరీ ఉంది. ఈ ఫోటో గ్యాలరీలో చిత్రకారులు వేసిన అద్భుతమైన పెయింటింగ్స్ మరియు పురాతన ఫోటోలు మనం చూడొచ్చు. ఈ ఫోటో గ్యాలరీ పక్కనే ఒక మ్యూజియం ఉంటుంది. ఈ మ్యూజియంలో ఈ భవనం యొక్క చరిత్ర అనేది మొత్తం పొందుపరిచి ఉంటుంది. ఈ భవనం చుట్టూ పెద్ద పెద్ద టవర్స్ నిర్మించారు. ఈ టవర్స్తో ఈ భవనం మరింత అందంగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న దాని పేరు జైన్ చీన్ బాత్. ఇక్కడి వారు దీన్ని థర్మల్ బాత్గా పిలుస్తారు. దీనిలో మగ మరియు ఆడవారిద్దరూ కలిసి స్నానం చేస్తారు. నీరు మొత్తం వేడిగా ఉంటాయి. ఈ నీటిని న్యాచురల్ థర్మల్ స్ప్రింగ్స్గా పిలుస్తారు. ఇందులో ఉండే వేడి నీరు భూమి లోపల నుంచి వస్తుంది. కావున ఈ నీటిలో స్నానం చేస్తే చర్మంపై ఉన్న ఏ రోగాలైనా నయం కావడమే కాకుండా చర్మానికి మంచిది అని ఇక్కడి వారి నమ్మకం. ఈ నీటిలో చాలా రకాల మినరల్స్ ఉంటాయి.
ఇందులో గంటలు గంటలు స్నానం చేస్తారు. దీని బయట గార్డెన్ ఉంటుంది. ఇందులో స్నానం చేయడం అయ్యాక పక్కనే ఉన్న ఈ గార్డెన్లోకి వెళ్లి రిలాక్స్ అవుతారు. ఇలాంటి థర్మల్ బాతులు హంగరీలో చాలా ప్రాంతాల్లో ఉంటాయి. ఇక్కడ గలెట్ బాత్స్ మరియు రూడాస్ బాత్స్ అని ఇంకా 2 రకాలు ఉంటాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్నది హంగరీ దేశంలో ఉన్న అతిపెద్ద నది మరియు యూరప్ ఖండంలోని రెండో అతిపెద్ద నది ఇదే. ఈ నది పేరు దనూబే నది. ఇది హంగరీలో మొదలై 10 దేశాల వరకు ప్రయాణిస్తుంది. హంగరీ దేశస్థులు హంగేరియన్ భాషను మాట్లాడతారు. హంగేరియన్ అన్నది ఈ దేశంలో జాతీయ భాష. మనందరికీ తెలిసిన బాల్ పెన్ని కనుక్కున్నది ఇక్కడే. లాజులో జోసెఫ్ బీరో అనే హంగరీ జర్నలిస్ట్ 1938లో ఈ బాల్ పెన్ని కనుక్కున్నాడు. ప్రపంచం మొత్తం తెలిసిన ఈ రూబిక్ క్యూబ్ని కూడా హంగరీలో కనుక్కున్నారు. అర్నర్ రూబిక్ అనే హంగరీ ఆర్కిటెక్ట్ 1974లో ఈ రూబిక్ క్యూబ్ని కనుగొన్నాడు. ఇతని పేరు మీదనే రూబిక్ క్యూబ్ అని పేరొచ్చింది. మీరు తక్కువ సమయంలో అందమైన దేశాన్ని చూడాలి అనుకుంటే హంగరీ అనేది మీకు బెస్ట్ టూరిస్టు స్పాట్ అని చెప్పొచ్చు. భారత్ యొక్క కరెన్సీ 23 పైసలు ఇక్కడ ఒక ఫోరింట్తో సమానం. ఫోరింట్ అంటే మన ఇండియాలో రూపాయి, అమెరికాలో డాలర్ ఎలానో హంగరీలో ఫోరింట్ అని అంటారు. ఇక్కడ మీకు కనిపిస్తున్నదే హంగరీ కరెన్సీ. దీని హంగరీ ఫోరింట్ అని పిలుస్తారు. ఈ నోటుపై ఉన్న రాజు పేరు జంట్ ఇస్తావన్. ఈయన హంగరీ దేశపు మొదటి రాజు. ఇక్కడ కరెన్సీ భారత కరెన్సీ కన్నా 5 రెట్లు తక్కువ. ఇక్కడి రాజధాని భవనంలో కేవలం ఒక నెలకి 20,000 నుంచి 25,000 లోపే ఒక లగ్జరీ రూమ్ అనేది దొరుకుతుంది. ఇక్కడ మన భారత కరెన్సీలో చెప్పాలంటే 200 నుంచి 300 రూపాయల్లో మంచి హోటల్లో మంచి భోజనం చేయొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే తక్కువ డబ్బుతో తిరగాలి అనుకునే వారికి హంగరీ అనేది బెస్ట్ ఆప్షన్. ఇంకా ఇది చాలా సురక్షితమైన దేశం కూడా. ఈ దేశంలో క్రైమ్ రేట్ 1% కంటే చాలా తక్కువ. అంతేకాక పురాతన భవనాలు, ఎంతో గొప్ప చరిత్ర మరియు అందమైన అమ్మాయిలు ఈ దేశం యొక్క ప్రత్యేకత. అందుకే ఈ దేశానికి సంవత్సరానికి 1,70,00,000 మంది టూరిస్టులు వస్తుంటారు. అంతేకాక ఈ అందమైన దేశానికి ఎక్కువగా హనీమూన్ కోసం వస్తుంటారు. ఇక్కడ ఉన్న ఇంకొక కొత్త రూల్ వింటే మీరు ఆశ్చర్యపోతారు. మామూలుగా తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డకు వారే పేరు పెట్టుకుంటారు. కానీ ఈ దేశంలో అలా కాదు. పుట్టిన బిడ్డల పేర్లు తల్లిదండ్రులు పెట్టడానికి వీల్లేదు. మగబిడ్డ అయితే ఒక లిస్ట్, ఆడబిడ్డ అయితే ఇంకొక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్టులో నుంచి మాత్రమే తమ బిడ్డకు పేరుని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ పేరుని హంగరీ అకాడమీ ఆఫ్ సైన్స్కి పంపించాలి. ఆ తర్వాత పేరు ఓకే అయిన తర్వాతనే ఆ పేరు ఫిక్స్ అవుతుంది. ఈ దేశానికి ఉత్తరం వైపు స్లోవేకియా దేశం ఉంటుంది. ఒకప్పటి ఉక్రెయిన్ దేశంలో భాగం. దక్షిణ పూర్వంలో రుమేనియా దేశం, దక్షిణ పశ్చిమంలో క్రొయేషియా, దక్షిణ దిశలో సెర్బియా, ఉత్తర పశ్చిమ దిశలో ఆస్ట్రేలియా దేశం ఉంటుంది. హంగరీలో ఉండే ఒక రైల్వే స్టేషన్లో 10 నుంచి 15 ఏళ్ల పిల్లలు రైల్వేలో టికెట్ కౌంటర్లో పనిచేస్తారు. టీటీఈలుగా కూడా పనిచేస్తారు. దీన్ని చిల్డ్రన్ రైల్వే అని అంటారు. ఇది రాజధాని బుడాపెస్ట్ నుంచి మొదలవుతుంది. ఈ రైల్వేలో పిల్లలు రకరకాల రోల్స్లో పనిచేస్తారు. ఈ పిల్లల రక్షణ కొరకు ఒక పెద్ద ఆఫీసర్ కూడా పిల్లలతో ఉంటారు. ఈ హంగరీలో ఉన్న మెట్రో చాలా పురాతనమైంది. ఎంత పురాతనమైంది అంటే ఇది 1896లో ప్రారంభమైంది. ఇక్కడి ప్రజలకు నీళ్లంటే చాలా ఇష్టం. ఎక్కువగా నీళ్లలో ఉండడానికి ఇష్టపడతారు. అందుకే ఇక్కడ ఎక్కువగా ఇండోర్ మరియు అవుట్డోర్ స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. ఇక్కడి వాళ్ళు ఎక్కువగా స్విమ్మింగ్ చేయడానికి ఇష్టపడతారు. లాజ్ నోసి అనే స్విమ్మర్ స్విమ్మింగ్లో ఒలింపిక్స్లో అత్యధికంగా గోల్డ్ మెడల్స్ సాధించిన వ్యక్తిగా రికార్డులోకి ఎక్కాడు. ఈ దేశం 1896లో ఏర్పడింది. అప్పుడు ఈ దేశం సోవియట్ యూనియన్లో భాగమై ఉండేది. అలా సోవియట్ యూనియన్లో భాగమై ఉండగా 23 అక్టోబర్ 1989లో సోవియట్ యూనియన్ నుంచి విడిపోయి ఒక ప్రజాస్వామ్య దేశంగా ఏర్పడింది. ఇక్కడున్నవారు ఈ ఒక్క పని అస్సలే చేయరట. అదేంటంటే బీర్ తాగేటప్పుడు మనమందరం గ్లాస్తో గ్లాస్ చీర్స్ కొడతాం కదా. ఈ దేశంలో అలా చీర్స్ ఎవరూ కొట్టరు. ఎందుకంటే ఆస్ట్రేలియా మరియు హంగరీకి మధ్య జరిగిన యుద్ధంలో హంగరీ ఓడిపోయింది, ఆస్ట్రేలియా గెలిచింది. దీంతో సంతోషంతో ఆస్ట్రేలియా వాళ్ళు చీర్స్ కొట్టుకుంటూ సంబరాలు చేసుకున్నారట. అందుకే హంగరీ దేశంలో చీర్స్ కొట్టడం అన్నది నిషేధం. ఈ దేశంలో ఉన్నవారు చాలా అందమైన వారు మరియు తెలివైన వారు కూడా. ఈ దేశానికి ఇప్పటివరకు 13 నోబెల్ ప్రైజులు వచ్చాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్, ఎకనామిక్స్ అన్నింట్లో కలిపి ఈ దేశానికి 13 నోబెల్ ప్రైజులు వచ్చాయి. ఈ దేశానికి సేవా విభాగంలో నోబెల్ ప్రైజ్ రాలేదు. మన దేశంలో కైలాష్ సత్యార్థికి మలాలా యూసఫ్ జాయ్తో కలిసి పిల్లలు మరియు యువకుల అణచివేతకు వ్యతిరేకంగా మరియు పిల్లలందరి విద్యా హక్కు కోసం చేసిన పోరాటానికి నోబెల్ శాంతి బహుమతిని 2014లో అందించారు. కైలాష్ బహుమతి మొత్తాన్ని బాలల హక్కుల అభ్యున్నతికి అంకితం చేశారు. హంగరీలో నైట్ లైఫ్ చాలా సూపర్గా ఉంటుంది. పగల కంటే ఎక్కువగా రాత్రిళ్ళు, రోడ్ల మీద, సెలవు దినాల్లో ఎక్కువగా జనాలు కనిపిస్తారు. ఈ నైట్ లైఫ్లోనే ఒకరినొకరు కలుస్తారు, పాటలు పాడతారు, డాన్సులు వేస్తారు. మొత్తం ఒక పెద్ద పార్టీలా ఇక్కడి నైట్ లైఫ్ ఉంటుంది.
ఎవరైనా హంగరీకి వెళ్లి రాజధాని బుడాపెస్ట్లోని నైట్ లైఫ్ చూడకుండా వచ్చారంటే మిగతా ఎంత తిరిగినా వేస్ట్ అని చెప్పొచ్చు. అంత బాగా ఉంటుంది అక్కడి నైట్ లైఫ్ స్టైల్. ఇక్కడ ఒక తిహానీ అనే గ్రామం ఉంటుంది. మొత్తం 8 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటే ఈ నగరం దగ్గరలో లేక్ బాలటన్ అనే నది ఉంటుంది. ఆ నది చాలా అందంగా ఉంటుంది. పడవలు నడపడం ఆసక్తి ఉన్నవారు ఇక్కడికి వస్తుంటారు. ఇది మ్యాన్ మేడ్ ఐస్లాండ్గా పిలుస్తారు. ఇక్కడ చేపలు కూడా పట్టుకోవచ్చు. ఈ దేశంలో సముద్రం లేదు కాబట్టి ఇటువంటి నదుల దగ్గరికి రావడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఇక్కడుండే 18% ప్రజలు ఏ ధర్మం వైపు ఉండకుండా తటస్థంగా ఉంటారు. 0.8% మంది ఇస్లాంని అనుసరిస్తారు. 0.01% హిందూ మతాన్ని అనుసరిస్తారు. 30% మంది వేరే ఇతర మతాల్ని పాటించేవారు ఉంటారు. ఇక్కడ 8 రకాల అంగూర్లు లభిస్తాయి. ఇక్కడి నేషనల్ డిష్ పేరు గులాష్. దీన్ని సూపులా తాగుతారు. ఇక్కడి ప్రజలు చేపల పులుసు తినడానికి ఇష్టపడతారు. ఇక్కడి ప్రజలు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా ఎక్కారు. 2007లో హంగరీ పార్లమెంట్ భవనం ముందు నిలబడి 7400 మంది ఒకేసారి కిస్ చేసుకున్నారు. దీంతో ఈ ఈవెంట్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కింది. ఈ దేశానికి ఆదాయం 3 విధాలుగా వస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ మరియు వ్యవసాయం, సర్వీస్ సెక్టార్ల నుండి ఆదాయం అనేది వస్తుంది. ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీల కార్లను తయారు చేస్తారు. అంతేకాక ఇక్కడ పెద్ద ఎత్తున కూరగాయలు పండిస్తారు. పండిన కూరగాయల్ని ఇరుగు పొరుగు దేశాలకు కూడా ఎగుమతి చేస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నది ఐకానిక్ చైన్ బ్రిడ్జ్. 1839లో స్టార్ట్ చేస్తే 1849లో ఇది పూర్తయింది. ఇది హంగరీ రాజధాని బుడాపెస్ట్లో ఉంటుంది. దనూబే నదిపై ఈ బ్రిడ్జిని కట్టారు. ఇది హంగరీ దేశంలోని మొదటి సస్పెన్షన్ బ్రిడ్జి. దీన్ని ఇంగ్లీష్ ఇంజనీర్ విలియం టైర్నీ క్లార్క్ కట్టాడు. 18వ శతాబ్దంలో చైన్తో బ్రిడ్జి కట్టడం అన్నది అప్పట్లో బాగా ఫేమస్ అయింది. బుడాపెస్ట్కి వచ్చిన వారు ఖచ్చితంగా ఈ బ్రిడ్జిని చూడకుండా వెళ్లరు. అంత ఫేమస్ ఇది. ఇది అత్యంత అందమైన దేశమైన హంగరీ దేశం యొక్క విశేషాలు. మీరు మొట్టమొదటగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందుకే మీరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేస్తే వీడియో చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది.